ఇవాళ మనం చెప్పుకోబోయే కథ మీ జీవితాంతం గుర్తుపెట్టుకుని తీరాల్సిన కథ. కేవలం ఆసక్తి కారణంగా కాదు, చాలా ఉపయోగపడే కథ ఇది. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకునే అరణ్యపర్వ కథలోని ఆఖరి ఎపిసోడ్కి స్వాగతం. ఇది చాలా పెద్ద ఎపిసోడ్, ఎందుకంటే వివరంగా చెప్పుకునే అవసరం ఈ ఘట్టానిది. తరచూ అనుకుంటాం, కష్టాల్లో ఉన్నవాడికే ఇంకా ఇంకా కష్టాలు ఎందుకు వస్తాయి అని. మహాభారతం చదివినప్పుడల్లా నాకొక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొస్తుంది. పాండవులు అదృష్టవంతులని, అందరూ వాళ్ళ తరపునే ఉన్నారని, అందరూ వాళ్ళనే పొగుడుతూ ఉంటారని మనందరి అభిప్రాయం. మనుషులెంత స్వార్థపరులరా అనిపిస్తుంది. అసలు వాళ్ళు పడిన కష్టాలు చాలా తేలిగ్గా అలా పక్కకి నెట్టేసి వాళ్ళ తప్పులకు వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నట్లు మాట్లాడతాం. కానీ కర్ణుడు లాంటి వాడినో దుర్యోధనుడినో చంపితే మాత్రం వాళ్ళ తప్పులకి చచ్చారనుకోం. అరే అన్యాయం కదా అంటాం. మంచివాడు మంచిగా ఉండటమే అతిపెద్ద తప్పనిపించేలాగా మనమే మాట్లాడతాం. పాండవుల దగ్గర పోయినసారి కథ ఎక్కడాగింది? సైంధవుడు ద్రౌపదిని బలాత్కారం చేసే దగ్గర. అది అయ్యాక కొద్ది కాలం గడిచింది. ఒకనాడు వాళ్ళ దగ్గరికి అంతటి అడవిలో ఎక్కడి నుండి వచ్చాడో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి సాయం అడిగాడు. అగ్నిహోత్రం చేయటానికి మ్యాచ్ బాక్స్లు, లైటర్లు వాడే కాలం కాదది. అరణి అంటారు, చెక్కతో చేసింది. అయితే ఆ అరణి లేకపోతే అగ్నికార్యం ఆగిపోతుంది. ఆ అరణిని జింకెత్తికిపోయిందని, తన సంచిలో ఉన్న వాటికి కొమ్ములు గుచ్చుకుపోయి అందులో ఉన్న అరణి తన ఆ జింక కొమ్మల్లో చిక్కుకునుండగా అది పారిపోయిందని చెప్పాడు. వెంటనే అది కావాలని, లేకపోతే తన యజ్ఞము అగ్నికార్యం ఆగిపోతుందని అన్నాడు. అంతటి బ్రాహ్మణుడు అవసరం అనేసరికి ధర్మాత్ములు పాండవులు ధర్మరాజుతో సహా ఒక్కసారి ధనస్సును ఎత్తుకుని అందరూ కదిలారు. ఎందుకు? సమయం లేదు. ఆ జింక ఎటన్నా పరిగెత్తిపోయి ఉండొచ్చు. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు వెళ్ళారు. ఆ రోజేమో మంచి ఎండ కాచుంది. ఎంత ఎండ కాచినా పాండవులు మహావీరులు కదా. అలాంటి మహావీరులు ఫలమూలాలు తింటూ తింటూ 12 ఏళ్ళు గడిపి ఏమైపోయారో ఏంటో, పరిగెత్తి ఎంతకీ ఆ జింక దొరక్క అలిసిపోయారు. రొప్పుతూ రోలుతూ ఒకచోట కలిశారు. చూశాడు ధర్మరాజు. ఎంతో ఆశ్చర్యపోయాడు. భరతఖండంలో నలుగురు 4 దిక్కులు గెలిచిన మహావీరులు. అర్జునుడు దేవదానవుల్ని సైతం గెలిచినవాడు. ఇవాళ ఒక జింక దొరక్క రొప్పుతూ నిస్సహాయులై ఏం చేద్దామని మళ్ళీ కలుసుకున్నారు. ఆహా అనుకున్నాడు. ఆనాడు నిండు సభలో ద్రౌపది చీర పట్టిన క్షణమే కౌరవులపై పడిపోండని చెప్పకుండా ధర్మం అని ఊరుకున్నా కదా. అందుకే రా మనకి దుస్థితి అనుకున్నాడు. ఎవరు? అంత పెద్ద ధర్మరాజు. చూడండి, ఇన్నేళ్లు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ప్రతి కష్టానికి రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. కిందటి వారం ఎపిసోడ్లో కర్ణుడి జన్మరహస్యం చెప్పుకున్నాం కదా. ఒకవేళ మీరు వినుండకపోతే ఈ పైన వచ్చిన లింక్లో కానీ, వీడియో చివరి వచ్చే లింక్లో కానీ వినండి. వెంటనే కొంతమంది అభిమానులకి జాలి పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు వరకు కర్ణుడు అతను చేసిన తప్పుల గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో కుంతి చిన్నప్పుడు కర్ణుడిని పసివాడిగా వదిలేయటం అవన్నీ చెప్పుకున్నాం. వెంటనే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న వాళ్ళు లేచొచ్చారు. ఆ కర్ణుడు చెడిపోవడానికి కారణం భీష్ముడు, ద్రోణుడు, కుంతి వదిలేయటం, వాడు అదృష్టం, ఎట్సెట్రా అంటారు. పాండవుల జీవితాల మొత్తంలో ఎన్ని తప్పులు చేసి ఉంటారు? ఒక 5-6 మహా అయితే. అవి కూడా పూర్తి స్వేచ్ఛతో చేయలేదు, వాళ్ళు తప్పక చేశారు. కానీ అవన్నీ 100% వాళ్ళకి ఆపాదించేస్తాం. కావాలని చెడ్డవాళ్ళు కనుకే చేశారు, వ్యాసుడు కూడా ఇంకా చాలా కవర్ చేసేసి రాశాడు కానీ ఇంకా చేసే ఉంటారు అన్నట్లు మాట్లాడతాం. కర్ణుడి జీవితంలో చేసిన మంచి పనులు ఎన్ని ఉంటాయి? ఓ 3-4 ఉంటాయి. ఆఫ్కోర్స్ తనని కుంతి వదిలేయటం జాలిపడాల్సిన విషయమే. కానీ నీకు చిన్నప్పుడు కాళ్ళు విరిగాయని పెద్దయ్యాక నచ్చని వాడిని చంపేస్తే ఎలా? దానికి దీనికి సంబంధం ఏంటి? అది వేరు, ఇది వేరు కదా. కానీ కర్ణుడు లాంటి వాళ్ళ తప్పుల్ని ఏదో వంక పెట్టి మనమే తప్పించేస్తాం. ఇవన్నీ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, విషయం కర్ణుడో పాండవులో కాదు, మనం. ఇదేంటంటే పాండవులు లాంటి వాళ్ళు ఉండరు. ఒకడు మంచిగా ధర్మంగా ఉంటే వాడికి చివరికి గెలుపు వస్తుంది అని మనమే నమ్మం ఫస్ట్. అలా ఉంటే మనం మన కోపాలు, బలహీనతలు అన్నీ ఆపుకోవాలి కదా, అన్నీ అదుపు చేసుకోవాలి కదా. అందులో కిక్కే ఉంది.
కర్ణుడు అనుకోండి, నచ్చింది చేసేస్తాడు, తోచినప్పుడు గీత దాటేస్తాడు, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు మనలాగా. అందుకనే కర్ణుడు ఎప్పుడు కుంతి వదిలేసింది అని చెప్పుకొని తిరగల. మనం ఆ ఒక్క వంక పెట్టి సపోర్ట్ చేస్తాం. కర్ణుడు కనీసం తను చేసిన తప్పుల్ని చివరిలోనూ ఒప్పుకున్నాడు, కానీ మనం ఒప్పుకునేలా లేమే. పాండవులు అంత మంచిగా ఉండి కూడా చేసిన ఒక్క తప్పుకి ఇంత కష్టపడుతున్నారు అని మనం అనుకో. ఆ ఒక్క తప్పు చాలా పెద్దదయ్యా అని చెప్పి పట్టి పీడిస్తాం. చీర లాగటం పోయింది, కర్ణుడు వాగటం పోయింది, తొడచూపటం పోయింది, ఆస్తి తుడిచేయటం పోయింది. మనం అవేం మాట్లాడం. ఎంతసేపు పాండవులు లక్కీ, అర్జునుడు లక్కీ. ఏం లక్కీ? కనీస మనస్సాక్షి ఉన్న ఎవ్వడూ కూడా పాండవుల అదృష్టవంతుల నిజానికి అండు. పెన్ను పేపర్ తీసుకోండి, పాండవుల కథని మీకు తెలిసిన మేరకు రాయండి. పాయింట్స్ లాగా 1 by 1 2 కాలములు కట్టండి, అటు ఇటు గుడ్ బ్యాడ్ అని. ఒక్కొక్కటి రాయండి పాండవుల జీవితంలో జరిగినవి. అది గుడ్ అయితే గుడ్ సైడ్, బ్యాడ్ అయితే బ్యాడ్ సైడ్. అంటే విషం పెట్టి చంపుదాం అనుకోవడం గుడ్డా బ్యాడా? వాళ్ళకి బ్యాడే కదా. రాజసూయం జరగడం గుడ్డా బ్యాడా? వాళ్ళకి గుడ్డే కదా. అలా అటు ఇటు రాయండి. ద్రౌపదికి అవమానం గుడ్డా బ్యాడా? బ్యాడ్. అలా అటు రాయండి. ఇలా రాసినాక వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎన్నయ్యాయి, మంచి గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఎన్నయ్యాయి రాయండి. సరే, ధర్మరాజు అలా చూసి అలా అనగానే అర్జునుడు అన్నాడు, కాదన్నయ్య, ఆ నీచుడు కర్ణుడు ఎముకలని కూడా పొడి చేసే మాటలు అన్నాడు. అయినా వాడి నాలుక చీల్చేయకుండా ఉన్నా చూడు, అందుకని మనకి కష్టాలు అన్నాడు. సహదేవుడు, ఆ శకుని నన్ను పందెంలో పొందగానే మీ దాకా రాకుండా వాడి పీక కోసేయాల్సింది, కోయలేదు కదా, అందుకని వచ్చాయన్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు అంటుంటే ఇక ధర్మరాజుకి అర్థమైంది, ఓకే నేనే రెచ్చిపోయాను, ఇంక వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు, సరే అని నాయనా నకుల అని పిలిచాడు. తెలుసుగా ఆయనకి నకులుడు అంటే చాలా ఇష్టం. అన్నిటికీ ముందు తనే. నాన్న దాహంగా ఉందిరా, చెట్టు పైకి ఎక్కి చూడు, దగ్గరలో నీటి సరస్సు ఎక్కడైనా ఉందేమో చూడు, చూసి దొరికితే కాస్త నీళ్లు పట్టుకుని రమ్మని అడిగాడు. నకుళ్ళు వెంటనే చెట్టునెక్కి చూశాడు. జలపక్షులు తడిసిన రెక్కలతో ఒకవైపు కనిపించాయి, అండ్ అలాగే అక్కడ చెట్లు అవి లేకుండా ఒక ఖాళీ ప్రదేశం ఉంది. అంటే ఓకే, బహుశా అక్కడ నీరు ఉందనుకుని, ఓ అన్నయ్య అక్కడే ఉంది, దగ్గరలోనే ఉన్నట్లుంది, నేను వెళ్ళొస్తానని చెప్పాడు. సరే అని మిగతా పాండవులు అక్కడే కూర్చుని ఉన్నారు. అటుగా వెళ్ళి నకులుడు ఒక పెద్ద మంచి చల్లటి మంచినీటి సరస్సును చూశాడు. చాలా చక్కగా మంచి నీడలో ఉంది అది. స్వచ్ఛంగా నీరుంది. వెంటనే అంత అలసటలో ముందు తను తాగుదామని దిగాడు. తాగాక తీసుకెళ్దాం నీటిలోకి దిగి తాగబోయాడు. మొదటి అడుగు పడగానే అశరీరవాణి వినిపించింది. కౌరవ్య, వద్దు, ఇది నా సరస్సు, దీనిలో అందరికీ నీరు తాగే అధికారం లేదు. నీకు నిజంగా దాహం ఉంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పి తాగవచ్చు అంది. నకులుడు అంత నీరు చూసిన ఆతృతలో అసలు అశరీరవాణి ఏం చెప్తోందోనే వినలా. వింటూనే నీటిలోకి దిగి నీరు తాగేశాడు. అంతే, ఒక్క క్షణంలో కళ్ళు తిరిగి కదల్లేక ఒక చెక్క బొమ్మ పడిపోతే ఎలా పడిపోతుందో అక్కడికక్కడే పడిపోయాడు. నకులుడు వెళ్ళి చాలాసేపు అయిందని ధర్మరాజుకి అనిపించింది. సహదేవా, నకులుడు ఎందుకో రాలేదు, నువ్వు ఒకసారి వెళ్ళి చూసి రమ్మన్నాడు. సహదేవుడు సరేనని కాస్త కంగారుగా పరుగున వెళ్ళి చూశాడు. నకులుడు ఆ చెరువు దగ్గర అలా పడిపోయి ఉన్నాడు. అతన్ని లేపడానికి ప్రయత్నించాడు, లేవలేదు. ఊపిరి కూడా తీస్తున్నట్లు లేడు. చుట్టూ చూశాడు, చాలా కంగారు పడ్డాడు. కానీ పరిగెత్తుకుంటూ వచ్చిన సహదేవుడు గొంతు ఎండిపోయింది, మాట కూడా రావట్లా, పిలవటం కూడా కుదరట్లా. సరేనని ఇంకా చాలా దుఃఖంతో కాస్త గొంతు తడుపుకుందామని వెళ్ళాడు ఆ దీనిలోకి. మళ్ళీ అశరీరవాణి హెచ్చరించింది, వినలేదు. తాగాడు, పడిపోయాడు. ధర్మరాజు చూశాడు. ఇక్కడ ఆయన మనసులో విపరీతమైన దిగులు మొదలైంది. ఒక పక్కన నీరసంగా ఉంది, మరో పక్కన దాహం. అంత దూరం అందరూ వెళ్ళలేకే కదా నీరు తెమ్మంది. 2 తమ్ముళ్ళు వెళ్ళారు, తిరిగి రాలేదు. సరే, ఇంకా అర్జునుని పిలిచాడు. అంటే ఇంకా ఇతని దగ్గర ఉంది బిగ్ టికెట్స్. సో అర్జున, నువ్వు వెళ్ళి ఏదో ప్రాబ్లం ఉంది సాల్వ్ చేసేసిరా, వెళ్ళిరా, ఏం జరిగిందో చూసిరా అన్నాడు. వెళ్ళాడు అర్జునుడు. వెళ్ళి ఆ చెరువు దగ్గర పడి ఉన్న తమ్ముళ్ళని చూశాడు. వెంటనే ఒక్క క్షణంలో గాంధీవాన్ని తీసి చుట్టూ ఉన్న చెట్లకేసి గురిపెట్టాడు. చూస్తున్నాడు, ఎక్కడ ఎవరు ఏమున్నారని చూస్తున్నాడు తీక్షణంగా. ఎవడో ఎక్కడి నుంచి ఏం కనబట్టలేదు. చూశాడు చాలాసేపు, ఎవరూ లేరు.
తమ్ముళ్ళ ఒంటిపై ఏమో ఒక్క గాయం, ఒక్క కత్తిఘాటు ఏమీ లేదు. ఇదేంటి అనుకున్నాడు. వారిద్దరినీ ఎత్తుకుని తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ ముందు కాస్త నాలిక పెడచగట్టుకుపోయింది కదా, కాస్త నీరు తాగుదాం అనుకుని వెళ్ళాడు. మళ్ళీ ఆ అశరీరవాణి పలికింది, వెనక నుండి పిలిచింది. శబ్దవేది విద్యతో వెనక్కి చకమని బాణం వేశాడు. అంటే వెనక నుంచి పిలిచింది కౌరవ్య అని. అర్జునుడు ఒక్క క్షణంలో గాంధీవంతో సౌండ్ ఎటొచ్చిందో అటు బాణాలు వేశాడు. ఏంలా ఆ చెట్లకి తాకిందంతే. మళ్ళీ చుట్టూ చూశాడు, ఎక్కుపెట్టి అన్ని వైపులా చూశాడు. ఏం లేదు. సరేనని అనుమానంగా ఇంకా మళ్ళీ దాహం తీర్చుకుందామని నీటిలోకి దిగబోయాడు. అంటే అంత విపరీతంగా అలసిపోయారు. ముందు ప్రాణం పోయేలాగా ఉంది, ఇంకా తాగాలని దిగాడు. అశ్రీరవాణి చెప్పే మాట విన్నాడు. కౌంతేయ, వద్దు, వద్దనే ఇంతకుముందు నీ తమ్ముళ్ళకి చెప్పాను, వినలేదు. నువ్వు కూడా తాగకంది. విసుక్కున్నాడు అర్జునుడై, దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు, నువ్వు చెప్పే మాటలు అప్పుడు వింటాను అని నీరు తాగాడు. ఏముంది, అర్జునుడు కూడా పడిపోయాడు. వెనకే భీముడు వచ్చాడు. భీముడు కనీసం అసలు ఆ శరీరవాణి ఏం పలికింది అది కూడా వినలా. తమ్ముళ్ళని చూశాడు, చాలా ఆవేశంగా నీటిలోకి దిగబోయాడు. అది చెప్పబోతుంది, నా ఇష్టం అని నీళ్లు తాగాడు, పడిపోయాడు. ధర్మరాజు అనుకున్నదంతా నిజమైంది. నీరసంతో భయంతో ఆ చల్లని నీడలోని సరస్సు దగ్గరికి మొత్తానికి పెద్దాయన ధర్మరాజు వచ్చాడు. చూశాడు, అర్జునుని బాణాలు చెల్లా చెదురై అక్కడ పడిపోయి ఉన్నాయి. అతని గాంధీమము, భీముడి గాథ అన్నీ అక్కడక్కడే పడిపోయి ఉన్నాయి. దిక్పాలకుల్లాంటి సోదరులు దిక్కులేక పడున్నారు. స్పృహ తప్పి కాదు, ఊపిరి లేదు, గుండె చప్పుడు లేదు, మరణించి పడున్నారు. ఊహించండి ధర్మరాజు పరిస్థితి. ఇప్పుడు కథ తెలిసినా మీరొక్కసారి ప్రయత్నించండి, అతని మనోభావం ఎలా ఉంటుందో, అక్కడ మనస్థితి. ఇంతకాలం తన కుటుంబం బతికుంది, తన వల్ల వారికి కష్టాలని బాధపడుతున్నాడు. ఇప్పుడు తనకున్న ఏకైక ఫ్యామిలీ ఆ నలుగురు తమ్ముళ్ళలా చనిపోయి పడున్నారు. యుద్ధంలో కాదు, గొడవ జరిగి లేదు, అసలు ఎందుకు చనిపోయారో కూడా తెలియదు. నీళ్లు తాగడానికి సరస్సు దగ్గరకు వచ్చి ఎవడన్నా పడిపోయి చచ్చిపోతాడా? ధర్మరాజు కథ అది, ధర్మరాజు కష్టం. దీనికి కూడా ఏంటి, ఆ రోజు పాచికలు ఆడుండకూడదు, ఆడుండకపోతే ఇదంతా ఉండేది కాదంటారా? అసలు పుట్టకుండా ఉంటే ఏ కష్టం ఉండేది కాదులే. కర్ణుడికి మాత్రం అమ్మ వదిలేసింది కనుక గొడవలు చేయొచ్చు, అమ్మ వదిలేసింది కనుక ద్రౌపది నోటికి వచ్చినట్లు అనొచ్చు, అమ్మ వదిలేసింది కనుక అభిమన్యుని చంపచ్చు అధర్మంగా. ఏదన్నా సరే చేసేయచ్చు తప్పు. ఎందుకు? మాకు అన్యాయం జరిగిందిరా బాయ్, ఏదన్నా తప్పులు చేస్తాం అంతే, అంతే కదా. అమ్మ వదిలేసిందని ఆయనకి చివరిదాకా తెలియదు, కానీ మనం ముందు నుంచి నాస. ఫర్ ద లాస్ట్ టైం అమ్మ వదిలేసిందని కర్ణుడికి చివరిదాకా తెలియదు. చేసిన తప్పులన్నీ సొంత నిర్ణయాలకే. కానీ కర్ణుడు నాకు ఇష్టం. దేనికి ఇష్టం? అంటే ఇష్టం అంతే. మరీ ఎక్కువ తాగితే ప్రభాస్ అన్న కల్కి సినిమాలో కర్ణుడు, అందుకని నేను ప్రభాస్ ఫ్యాను, అందుకే కర్ణుడు గ్రేట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళు. జై హింద్. నిజం తెలుసుకోవడానికి పనికిరాని చదువు, ఆలోచించడానికి ఒప్పుకొని తెలివి, ఏం లాభం, ఎవరికి మేలు? సరే, ధర్మరాజు మతిపోయింది ఇక్కడ. భీమా, అరే నువ్వు పుట్టినప్పుడు పసికందుగా ఉన్నప్పుడే రాళ్ళు చూర్ణం అయ్యారా, నువ్వు పడితే, నువ్వు ఇలా పడిపోయావు. అర్జున, నువ్వు పుట్టినప్పుడైతే నీకు తెలియదు బాబు, నేను చూశాను. ఇంకా 33 కోట్ల దేవతలు వచ్చారు నిన్ను దీవించడానికి, నువ్వా ఇలా పడిపోయింది? ఆరోగ్యానికి ఆయుష్కి అశ్వినులు, మీ ఆయుష్లా అయిపోయింది ఏంట్రా అనుకుని ఏడ్చాడు. చూశాడు, చుట్టూ ఎవ్వరు లేరు. ఇంకా ఆయనకు అనుమానం, ఈ కౌరవులు చెట్టు చాటున దాగుండి ఏమైనా చేశారా? శకుని పన్నాగమా, కర్ణుడి దొంగ దెబ్బ, దుర్యోధనుడి నీచపు నీత ఏంటి? ఒక్కసారి కోపం వచ్చింది, అరిచాడు, రే రండ్రా, నేరుగా ఎదురుగా రండి. ముందుండి గెలవలేక నా తమ్ముళ్ళ వెనక నుండినా, రండి రండి అనుకుంటూ అరిచాడు. ఇప్పుడే మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తానని పిచ్చి కేకలు పెట్టాడు. ఏడ్చాడు, దేవుణ్ణి వేడుకున్నాడు. ఏంటిది ఎలా జరిగిందనుకుంటూ తల పట్టుకుని చతికిలబడి మూర్ఛపోయాడు. అప్పుడు ఆ శరీరవాణి పలికింది, యుధిష్ఠిరా, నేను నాచుని, చేపలని తినే కొంగని. ఈ సరస్సు నాది, ఇందులో నీరు నాది. నేను చెప్తే వినలేదు నీ తమ్ముళ్ళు, యమలోకానికి వెళ్ళారు అంది. ధర్మరాజు లేచి చూశాడు. నీవు నా తమ్ముళ్ళని చంపావా? నేను నమ్మను. నీవు కొంగవి కాదు, కానే కాదు. నీవు సాధారణమైన కొంగవైతే నా తమ్ముళ్ళని చంపలేవు. నీవెవరో నిజం చెప్పమని ఆదేశించాడు. కొంగ నవ్వి, సరే నిజమే లేవయ్యా, నేను కొంగని కాదు, యక్షుణ్ణి, ఇట్రా అన్నాడు. ధర్మరాజు ఆ మాటలు ఎటు నుండి వస్తున్నాయో అటు వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు లోపల వికృతమైన కళ్ళుండి, చాలా ఎత్తుగా, చాలా పొడవుగా, విశాలమైన చేతులతో
అగ్నిలాగా మెరిసిపోతూ గంభీరంగా ఉన్న గొంతుతో ఒక యక్షుడున్నాడు. నీ తమ్ముళ్ళని నేను వద్దు అని వారించా. వినకుండా గర్వంతో నీరు తాగి చనిపోయారు. నీవు దాహంతో మరి కాసేపట్లో నీరసించి నశిస్తావు. నీకు నీళ్లు తాగాలనిపిస్తుంది, నాకు తెలుసు. ఒకటే నియమం, నా ప్రశ్నలకి జవాబు చెప్పు, నీళ్లు తాగు అని అన్నాడు. ఉన్న కష్టానికి తోడు దాహం ఉంది చూడండి, మెదడుకి అసలు ఆక్సిజన్ తగ్గిస్తుంది. అంత దాహం, బుర్ర పనిచేయదు. అయినా కూడా ధర్మరాజు అన్నాడు, యక్ష, నీ అధీనంలోదిది, నాకేం వద్దు. సరే అడుగు, ఏం ప్రశ్నలు అడుగుతావో అడుగు. నా గొప్పగా అని చెప్పుకోవట్లేదు, కానీ నాకు తెలిస్తే అయితే సమాధానం ఖచ్చితంగా చెప్తాను, అడుగు అన్నాడు. అలా యక్షుడు అత్యంత భయంకరమైన శారీరక మానసిక కష్టంలో ఉన్న యుధిష్ఠిరునితో ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. కిం స్విదాదిత్యమున్నయతి కేచతస్యాభితశ్చరాః కశ్చై సమస్తం నయతి కస్మింశ్చ ప్రతితిష్టతి. యక్షుడు అడిగాడు, రోజు సూర్యుడు దేనివల్ల ఉదయిస్తాడు, దేనివల్ల అస్తమిస్తాడు, ఆయన చుట్టూ ఎవరుంటారు, ఆయన దేనిలో ప్రతిష్ఠింపబడతాడు అని అడిగాడు. యుధిష్ఠిరోవాచ, సూర్యుణ్ణి ఉదయింపజేసేది బ్రహ్మ, ఆయన చుట్టూ ఉండేది దేవతలు, అస్తమించేది ధర్మం వల్ల. సూర్యుడు స్థాపింపబడింది సత్యంలో. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దేనివల్ల? క్రియేషన్ వల్ల, బ్రహ్మ వల్ల. దట్ ఈస్ హౌ హీస్ క్రియేటెడ్. అస్తమించేది ధర్మం వల్ల. ఎందుకు? అది ఆయన డ్యూటీ, సూర్యాస్తమయం అవ్వాలి. చుట్టూ ఉండేది ప్లానెట్స్, స్టార్స్, దేవతలు. సూర్యుడి విలువ సత్యంలో ఉంది. సూర్యుడి తర్వాత బ్రాహ్మణుల గురించి అడిగాడు. కిం బ్రాహ్మణానాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ కశ్చైషాం మానుషోభావః కిమేషాం అసతామివ. యక్షుడు అడిగాడు, ఏమని? బ్రాహ్మణులకు దైవత్వం ఏది అంటే, బ్రాహ్మణులు దేవుళ్ళలాగా ఎలా అవుతారు? వారిలో సత్పురుషులకు ధర్మం ఏది? వారి మానవత్వం ఏది? వారిలో అసత్పురుషులు అంటే అబద్ధం చెప్పేవాళ్ల దారి ఏంటి? దానికి యుధిష్ఠిరుడు అంటూ, స్వాధ్యాయమే బ్రాహ్మణులకు దేవత్వం. చదవటం, ఆ వేదాల్ని శాస్త్రాల్ని చదవటం. తపశ్చరణమే సద్బ్రాహ్మణ ధర్మం, తపస్సు సద్బ్రాహ్మణుల ధర్మం. మరణమే మానుషత్వం, చనిపోవడం మానుషత్వం. ఇతరులను నిందించడమే అసత్పురుష మార్గం. ఇతరులను నిందించడమే వాళ్ళకున్న అతిపెద్ద తప్పు. కిం క్షత్రియాణాం దేవత్వం కశ్చ ధర్మః సతామివ కస్తేషాం మానుషోభావః కిమేషాం అసతామివ. అలాగే క్షత్రియుల గురించి అడిగాడు. క్షత్రియులకు దైవత్వం ఏది? వారిలో మంచి క్షత్రియులకు ధర్మం ఏది? వారికి మానుషత్వం ఏది? వారిలో అసత్పురుషుల మార్గం ఏంటి? మంచివాళ్ళు కాని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు క్షత్రియులలో? యుధిష్ఠిరుడు అంటూ, అస్త్ర విద్యయే క్షత్రియులకు దేవత్వం. ఇందాక బ్రాహ్మణులకేంటి? స్వాధ్యాయం, వాళ్ళ వేదాలు చదవాలి. క్షత్రియులకు అస్త్ర విద్య, బలం ఉండాలి, అస్త్రాలు శస్త్రాలు తెలుసుకోవాలి. యజ్ఞమే వారిలో సజ్జనుల ధర్మం. బ్రాహ్మణులలో మంచి బ్రాహ్మణులు ఏం చేస్తారు? తపస్సు చేస్తారు, కష్టపడతారు, ప్రయత్నం చేస్తారు. క్షత్రియులు ఏం చేస్తారు? యజ్ఞం చేస్తారు. భయమే వారికి మానుషత్వం. బ్రాహ్మణులకి మరణం, చచ్చిపోవడం. క్షత్రియులకి భయపడితే అది చచ్చిపోయినట్టే. కష్టంలో ఉన్నవాళ్ళని వదిలేయటమే వారిలో అసత్పురుషుల మార్గం. అంటే ఒక బ్యాడ్ క్షత్రియ చేసే పని దేంతో ఇండికేట్ చేస్తారు? కష్టంలో ఉన్నవాడిని వదిలేయటమే. దాంతో హీజ్ అ బ్యాడ్ క్షత్రియ, అంతే. యక్షుడు మళ్ళీ అడిగాడు, కింస్విద్ అవపతాం శ్రేష్టం కింస్విన్ నివపతాం వరం కింస్విత్ ప్రతిష్టమానానాం కింస్విత్ ప్రసవతాం వరం. యక్షుడు అడిగాడు, వ్యవసాయం చేసేవాడికి శ్రేష్టమైందేది? విత్తనాలు వేసేవాళ్ళకి శ్రేష్టమైందేది? ప్రతిష్ట గల వాళ్ళకి శ్రేష్టమైందేది? సంతానవంతులకు శ్రేష్టమైందేది? అంటే ఎవరికి ఏది అందరికంటే క్లోజ్ ఆర్ ఎవరికి ఏది అన్నిటికంటే ఇష్టం ఉండాలి అంటూ వ్యవసాయం చేసే వాళ్ళకి వర్షం శ్రేష్టమైనది, విత్తనాలు వేసే వాళ్ళకి విత్తనమే శ్రేష్టమైనది, ప్రతిష్ట గల వాళ్ళకి గోవు శ్రేష్టం, సంతానవంతులకి పుత్రుడు శ్రేష్టం. మళ్ళీ యక్షుడు అడిగాడు, ఇవన్నీ ఇలా మెల్లగా లేదు, టక జరుగుతూ ఉంటాయి, వన్ బై వన్. అంటే కొన్ని క్విజ్ కాంపిటీషన్స్లో ఉంటాయి కదా, ఒక్క నిమిషంలో ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయగలరు, అలా ఉంటుందన్నమాట ఇది. యక్షుడు ఇలా అన్నాడు, బుద్ధిమంతుడై లోకపూజితుడై ఇంద్రియార్థాలను అనుభవిస్తూ సర్వభూత సమ్మతుడై ఊపిరి తీస్తూ కూడా జీవించని వాడెవడు? ఏంటి?
ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోకపూజిత సమ్మత సర్వభూతానాం ఉచ్ఛస్వన్ కోన జీవతి. అంటే ఇంత బాగున్న అన్నీ మంచిగా చేస్తున్నా వాడు జీవించిన వాడు కాదు అని ఎవరినంటాం? దానికి యుధిష్ఠిరుడు దేవతలని, అతిథులని, కుటుంబీకులని, పితరులని వీళ్ళ నలుగురిని పోషించలేనివాడు ఊపిరున్నా జీవించనట్లే లెక్క. అంటే గుర్తుపెట్టుకోండి, దేవతలకి, అతిథులకి, కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి, ఫ్యామిలీకి, పితరులకి వీళ్ళందరికీ ఆ తగిన కార్యాలు చేయగలగాలి. అలా పోషించలేనివాడు, వన్ హూ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్, వాడి బతుకున్నా లేనట్లే లెక్క. అంతే కదా, నిజమే కదా. కిం స్విద్ గురుతరం భూమే కిం స్విదుచ్చతరం చకాత్ కిం స్విద్ శీఘ్రతరం వయోః కిం స్విద్ బహుతరం తృణాత్. మళ్ళీ యక్షుడు అడిగాడు, భూమి కన్నా బరువును ఎవరు మోయగలరు? ఆకాశం కన్నా ఉన్నతంగా ఎవరుంటారు? గాలి కన్నా వేగవంతమైందేది? గడ్డి కన్నా తేలికగా తీసి పడేయాల్సిందేది? దానికి ధర్మరాజు నవ్వి, భూమి కన్నా బరువు మోయగలిగినది తల్లి, ఆకాశాన్ని మించిన ఉన్నతుడు తండ్రి, గాలి కన్నా వేగమున్నది మనసుకి, గడ్డి కన్నా తృణంగా తీసి పడేయాల్సింది మదిలో చింతని. కిం స్విద్ సుప్తం న నిమిషతి కిం స్విద్ జాతం న చౌపతి కిం స్విద్ హృదయం నాస్తి కిం స్విద్ వేగేన వర్ధతే. యక్షుడు మళ్ళీ అడిగాడు వెంటనే, నిదురిస్తూ కూడా కన్ను మూయనిదేది, పుట్టి కూడా కదలనిదేది, హృదయం లేనివాడెవడు, ముందుకి వెళ్లే కొద్దీ వేగం పెరిగేది దేనికి? యుధిష్ఠిరోవాచ, నిదురలో కనుమూయదు చేప, గుడ్డుకి ఉండదు కంటి పాప, హృదయం లేనిది రాయికి, గడిచే కొద్దీ వేగం పెరిగేది నదికి. యక్షుడు, కిం స్విద్ ప్రవసతో మిత్రం కిం స్విద్ ఆతురస్య చ కిం మిత్రం కిం స్విన్ మిత్రం మరిష్యతః. ప్రయాణంలో మిత్రుడెవరు? గృహస్థుకి గొప్ప మిత్రుడెవరు? రోగికి మిత్రుడెవరు? మరణంలో మిత్రుడెవడు? యుధిష్ఠిరోవాచ, తోటి ప్రయాణికుడు ప్రయాణంలో మిత్రుడు, గృహస్థుకి భార్య కానీ భర్త కానీ గొప్ప మిత్రుడు, రోగికి వైద్యుడి మిత్రుడు, మరణంలో దానమే అతిపెద్ద మిత్రుడు. అంటే చనిపోయేవాడికి ఉన్నదంతా ఎవరో ఒకరికి ఇచ్చేయడమే ఇట్స్ ద బెస్ట్ థింగ్ హీ కెన్ డూ, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. యక్షోవాచ, కోతిధి సర్వభూతానాం కిం స్విద్ ధర్మం సనాతనం అమృతం కిం స్విద్ రాజేంద్ర కిం స్విద్ సర్వమిదం జగత్. యక్షుడు అడిగాడు, సర్వప్రాణులకు అతిథి ఎవరు? సనాతన ధర్మం అంటే ఏది? అమృతం అంటే ఏంటి? అసలు ఈ జగత్తంతా ఏంటి? అన్ని ప్రాణులకి అతిథి అగ్ని, నిత్యం పనికొచ్చేదే సనాతన ధర్మం. ఆవు పాలు అమృతము, జగత్తంతా నిండి ఉన్నది గాలి. కిం స్విదేకో విచరతే జాతః కో జాయతే పునః కిం స్విద్ధిమస్య భైష్యజం కిం స్విదావపనం మహత్. ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణించేది ఏది? ప్రతిపూట పుట్టేది ఏది? పైత్యానికి మందు ఏది? అన్నిటినీ భరించే అతిపెద్ద పాత్ర ఏది? తనంతట తాను తిరిగేది సూర్యుడు మాత్రమే. రోజూ కొత్తగా పుట్టేది చంద్రుడు. అన్నిట్లో గొప్ప పాత్ర భూమిది. కిం స్విదేకపదం ధర్మ్యం కిం స్విదేకపదం యశః కిం స్విదేకపదం స్వర్గ్యం కిం స్విదేకపదం సుఖం. యక్షోవాచ, ధర్మానికి బెస్ట్ ప్లేస్ ఏది? కీర్తికి బెస్ట్ ప్లేస్ ఏది? స్వర్గానికి ప్రధాన స్థానం ఏది? సుఖానికి ప్రధాన స్థానం ఏది? దానికి ధర్మరాజు చెప్తూ, ధర్మం బతికేందుకు ఉండాల్సింది దక్షత, కీర్తికి నిజమైన చోటు దానం, స్వర్గానికి చోటు సత్యంలో ఉంది, నిజమైన సుఖానికి చోటు శీలంలో ఉంది. యక్షోవాచ, కిం స్విదాత్మా మనుష్యస్య కిం స్విద్ దైవకృత సఖా ఉపజీవనం కిం స్విదస్య కిం స్విదస్య పరాయణం. యక్షోవాచ, మనుష్యుడికి ఆత్మ అంటే ఏది? వారికి దేవుడిచ్చిన మిత్రుడెవరు? వానికి జీవన మార్గం అంటే ఏది? పరమాశ్రయం అంటే ఏది? మనిషికి తన ఆత్మ కనిపించేది బిడ్డలలో. దేవుడిచ్చిన మిత్రుడు భార్య. మనిషికి ఆయువునిచ్చేది మేఘం. అన్నిటికన్నా గొప్పలవాటు దానం. యక్షోవాచ, ధన్యానాముత్తమం కిం స్విద్ ధనానాం స్యాత్ కిముత్తమం లాభానాముత్తమం కిం స్యాత్ సుఖానాం స్యాత్ కిముత్తమం. యక్షోవాచ, సక్సెస్ఫుల్ పీపుల్లోని ఉత్తమమైన గుణమేది? ధన్యులలోని ఉత్తమ గుణమేది? ధనాలలో ఉత్తమ ధనమేది? లాభాలలో గొప్ప లాభమేది? సుఖాలలో గొప్పదేది?
యుధిష్ఠిరుడు అంటూ, ధన్యులలో ఉత్తమ గుణం దక్షత. అంటే ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ హ్యావ్ టు బీ స్కిల్డ్. ధనాలలో ఉత్తమమైన ధనం పాండిత్యం. లాభాలలో అన్నిటికంటే గొప్ప లాభం ఆరోగ్యం. సుఖాలలో అన్నిటికంటే గొప్ప సుఖం సంతృప్తి. కశ్చ ధర్మః పరో లోకే కశ్చ ధర్మః సదాఫలః కిం నియమ్యన శోచంతి కైశ్చ సంధిర్న జీయర్యతే. యక్షుడు మళ్ళీ అడిగాడు వెంటనే, లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైన ధర్మం ఏది? ప్రతిసారి ఫలితాలిచ్చే ధర్మం ఏది? దేనిని అదుపు చేసుకుంటే దుఃఖం ఉండదు, ఎవరితో మైత్రి అన్నటికీ నశించకూడదు, దయని మించిన ధర్మం లేదు. ఎప్పుడూ ఫలితమిచ్చేది వేదధర్మం. మనస్సుని అదుపు చేస్తే దుఃఖం ఉండదు, సజ్జనులతో మైత్రి ఎన్నడూ నశించరాదు. కిమ్ను హిత్వా ప్రియో భవతి కిమ్ను హిత్వా న శోచతి కిమ్ను హిత్వార్థవాన్ భవతి కిమ్ను హిత్వా సుఖీ భవేత్. దేనిని వదిలితే మనిషి అందరికీ నచ్చుతాడు, దేనిని వదిలితే బాధపడతాడు, దేనిని వదిలితే అర్థవంతుడు కాగలడు. అంటే దేనిని వదిలేస్తే డబ్బు బాగొస్తుంది, దేనిని వదిలితే సుఖం వస్తుంది. అంటే ఇవి చూడండి, నాలుగు సుఖాలు. దేన్ని వదిలితే అందరికీ ఇష్టం. నువ్వు అందరికీ ఇష్టం అవ్వాలంటే ఏ వదలాలి? నువ్వు ఎప్పుడు బాధపడకూడదంటే దేన్ని వదలాలి? ఎందుకంటే నువ్వు అందరికీ ఇష్టం అవ్వడానికి, నువ్వు ఎప్పుడూ బాధపడకుండా ఉండటానికి రెండు వేరు విషయాలు. నువ్వు అందరికీ ఇష్టమైన నువ్వు బాధపడచ్చు, అది వేరు ఇది వేరు. అలాగే దేనిని వదిలితే అర్థవంతుడు కాగలడు. అంటే అర్థబలం దేనివల్ల వస్తుంది? దేనిని వదిలితే సుఖపడతాడు. దేన్ని వదిలితే డబ్బు వస్తుంది, దేన్ని వదిలితే సుఖం వస్తుంది. రెండు ఒకటి కాదు. డబ్బునంత మాత్రం సుఖం ఉండాలని లేదు. సో ఈ 4 ఫ్యాక్టర్స్ అడిగాడు. ధర్మరాజు అభిమానాన్ని వీడితే అందరికీ ఇష్టుడు కాగలడు. అంటే సిగ్గు వదిలేస్తే అందరికీ నచ్చుతావు, క్రోధాన్ని వదిలేస్తే బాధపడడు, అభిమానాన్ని వదిలేస్తే అందరికీ ఇష్టుడు కాగలడు. అంటే అభిమానం, సెల్ఫ్ ఎస్టీమ్ని వదిలేస్తే అందరికీ నచ్చుతావు, సిగ్గు లేకుండా ఉంటే అందరికీ నచ్చుతావు, ఎవరి దగ్గర ఎలా కావాలంటే అలా ఉంటావు. క్రోధాన్ని విడిస్తే బాధపడ్డు, కోపాన్ని వదిలేస్తే ఎప్పుడూ బాధ రాదు. కామాన్ని వదిలితే అర్థవంతుడవుతాడు, కోరికను వదిలితే ధనవంతుడవుతాడు. కోరికను వదిలితే అర్థం అంటే డబ్బునే కాదు, రిచ్. లోభాన్ని పరిత్యజిస్తే సుఖవంతుడవుతాడు, అత్యాశను వదిలేస్తే సుఖంగా ఉంటాడు. వెంటనే యక్షుడు, కిమర్థం బ్రహ్మణే దానం కిమర్థం నటనర్తకే కిమర్థం చైవ భృత్యేషు కిమర్థం చైవ రాజసు. యక్షుడు అడిగాడు, బ్రాహ్మణులకి దానం ఎందుకు, నటనర్తకులకు దానం ఎందుకు, సేవకులకు దానం ఎందుకు, రాజులకు దానం ఎందుకు, అంటే ఎవరికి చారిటీ ఎందుకు అడుగుతున్నాడు. యుధిష్ఠిరుడు, ధర్మం కోసమే బ్రాహ్మణులకు దానం. బ్రాహ్మణులంటే మంచివాడికి నువ్వు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ధర్మం కోసం, ధర్మం నిలబడ్డానికి. కీర్తి కోసమే నటనర్తకులకు దానం. నటనర్తకులకు కీర్తి, నీ ఫేమ్ కోసం ఇవ్వాలి. సేవకులకు పోషణ కోసమే దానం. సేవకులకు, నీ సర్వెంట్స్కి వాళ్ళ వెల్ఫేర్కి దానం. భయం వల్లనే రాజులకు దానం. సింపుల్. యక్షుడు అడిగాడు, కేన స్విదావృతో లోకః కేన స్విన్న ప్రకాశతే కేన త్యజతి మిత్రాణి కేన స్వర్గం న గచ్చతి. లోకాన్నంతా కప్పి ఉన్నదేది, దేని వలన అది ప్రకాశించదు? మిత్రులను ఎందుకు విడిచిపెట్టాలి? దేని వలన స్వర్గం ఎప్పటికీ పొందలేరు? యుధిష్ఠిరుడు అన్నాడు, లోకాన్ని కప్పి ఉన్నది అజ్ఞానం. లోభం వలనే మిత్రుల్ని విడిచిపెడతాడు ఎవడైనా. విషయాసక్తి వలన స్వర్గానికి వెళ్ళలేడు. విషయాసక్తి అంటే మెటీరియలిస్టిక్ నీడ్స్ మీద స్వర్గానికి ఎప్పుడూ వెళ్ళలేరు. అవి ఉండటం వల్ల. మృతః కథం స్యాత్ పురుషః కథం రాష్ట్రమృతం భవేత్. మనిషి మృతుడెట్లా అవుతాడు? ఒక రాష్ట్రం ఎప్పుడు చచ్చిపోయినట్లు? యుధిష్ఠిరోవాచ, మనిషి దరిద్రుడైతే మృతుడు, రాజులేని రాజ్యం చచ్చిపోయినట్టు. యక్షహువాచ, కాదిక్ కిముదకం ప్రోక్తం కిమన్నం కించ వైవిషం. యక్షుడన్నాడు, లోకానికి దిక్కేది, ఉదకమేది అంటే తాగడానికి అసలైన సోర్స్ ఏది, అన్నమేది, విషమేది, శ్రాద్ధయోగ్యమైన కాలమేది చెప్పు. ఆ తర్వాత నీరు త్రాగవచ్చు, తీసుకుని పోవచ్చు. యుధిష్ఠిరుడు అన్నాడు, సజ్జనులే లోకానికి దిక్కు. ఆకాశంలోనే జలముంది, అన్నం పెట్టేది గోవు మాత్రమే, కోరికయే విషం. యక్ష, చాలా. ఆహా ధర్మరాజా, బావుంది. తపః కిం లక్షణం ప్రోక్తం కోదమశ్చ ప్రకీర్తితః క్షమాచకాపరా ప్రోక్త కాచహ్రీః పరికీర్తిత. తపస్సుకి లక్షణమేది? దమం అంటే ఏంటి? పరాకోటికి చెందిన క్షమ ఏది? సిగ్గంటే ఏది? యుధిష్ఠిరోవాచ, స్వధర్మాచరణమే తపస్సు. అంటే ఎవడి పని వాడు సరిగ్గా చేయటమే తపస్సు. మనసును అదుపు చేయటమే దమం. ద్వంద్వాలను సహించగలగటమే క్షమ.
క్షమించడం అంటే ద్వంద్వాలు, గెలుపు ఓటమి, సుఖం దుఃఖం రెండింటినీ అలా బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలగటమే క్షమ. చెడ్డ పనులు చెయ్యకుండా ఉండుటయే సిగ్గు. యక్షోవాచ కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్ కః శమశ్చ ప్రకీర్తితః దయా చ కాపరా ప్రోక్త కః శత్రుర్దుర్జయః పుంసాం కశ్చ వ్యాధిరనంతకః కీదృశశ్చ స్మృతః సాధుః అసాధుః కీదృశः స్మృతః. యక్షుడన్నాడు, మనుష్యులు జయించలేని శత్రువెవరు? అనంతమైన వ్యాధి ఏది? ఎటువంటి వానిని సాధువు అంటారు? ఎటువంటి వానిని సాధువు కాడంటారు? యుధిష్ఠిరోవాచ క్రోధం అన్నిటికంటే జయించలేని శత్రువు. లోభం అంతులేని వ్యాధి. గ్రీడ్ లోభం అంటే. సర్వప్రాణుల హితాన్ని కోరేవాడే సాధువు. దయలేనివాడే సాధువు కానివాడు. యక్షోవాచ కో మోహః ప్రాచ్యుతే రాజన్ కశ్చ మానః ప్రకీర్తితః కిమాలస్యం చ విజ్ఞేయం కశ్చ శోకః ప్రకీర్తితః. రాజా, మోహం అంటే ఏమిటి? దేనిని మానమంటారు? దేనిని ఆలస్యంగా తెలుసుకోవాలి? ఏది శోకం? యుధిష్ఠిరోవాచ ధర్మమూఢత్వమే మోహం. అంటే ధర్మాన్ని ఒప్పుకోకపోవడమే మోహం, మాయలో ఉండటం. ఆత్మాభిమానమే మానం. ధర్మాన్ని పాటించకపోవటమే ఆలస్యం. బద్ధకం అంటే ఏంటంటే చేయాల్సిన పని చేయకపోవడమే బద్ధకం. అజ్ఞానమే శోకం. అన్నిటికంటే బాధ శోకం, అజ్ఞానం. కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం కిం చ ధైర్యముదాహృతం స్నానం చ కిం పరం ప్రోక్తం దానం చ కిమిహోచ్యతే. యక్షుడన్నాడు, స్థైర్యం అని దేనిని ఋషులు అంటారు? ధైర్యం అని దేనిని అంటారు? ఉత్తమ స్నానం ఏది? ఉత్తమ దానం ఏది? యుధిష్ఠిరోవాచ స్వధర్మంలో నిశ్చలంగా ఉండటమే స్థైర్యం. ఎవడు ఏమన్నా నీ ధర్మాన్ని నువ్వు నమ్ముకొని నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయటమే స్థైర్యం. ఇంద్రియ నిగ్రహమే ధైర్యం. ధైర్యం అంటే ఏది చేయడానికైనా తెగింపు కాదు, ఇంద్రియ నిగ్రహం. నీ సెన్సెస్ని నీ కంట్రోల్లో ఉంచుకోగలగటం, ప్రతి దానికి కదిలిపోకుండా ఉండటమే ధైర్యం. మనోనైర్మల్యమే ఉత్తమ స్నానం. మనసుకి ఎలాంటి మురికి అంటకపోవటమే నిజైన స్నానం. భూతరక్షణయే ఉత్తమ దానం. కః పండితః పుమాన్ జ్ఞేయః నాస్తికః కశ్చ ఉచ్యతే కో మూర్ఖః కశ్చ కామః స్యాత్ కో మత్సరః ఇతి స్మృతః. ఎవడిని పండితుడని అనుకోవాలి? నాస్తికుడంటే ఎవడు? కామం అంటే ఏంటి? మాత్సర్యం అంటే ఏమిటి? యుధిష్ఠిరుడన్నాడు, ధర్మం తెలిసినవాడే పండితుడు. పరలోకం లేదనేవాడే నాస్తికుడు. నాస్తికుడే మూర్ఖుడు. ఈ సంసారంలో నిన్ను పడేసే ప్రతిదీ కామమే. హృదయ తాపమే మాత్సర్యం. అంటే ఏదోటి కావాలి 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 అని ఉండటమే మాత్సర్యం. హృదయ తాపమే మాత్సర్యం. యక్షుడన్నాడు, కోహంకారః ఇతి ప్రోక్తః కశ్చ దంభః ప్రకీర్తితః కిం తద్దైవం పరం ప్రోక్తం కిం తత్ పైశూన్యముచ్యతే. యక్షుడన్నాడు, అహంకారం అంటే ఏంటి? దంభం అంటే ఏమిటి? పిసినిగొట్టుతనం అంటే ఏమిటి? తీవ్రమైన అజ్ఞానమే అహంకారం. ధర్మాత్ముడినంటూ ప్రకటించుకోవడమే దంభం. దానఫలమే పరమదైవం. పరదూషణమే పిసినిగొట్టుతనం. యక్షుడన్నాడు, ధర్మాశ్చార్థాశ్చ కామశ్చ పరస్పర విరోధినః ఏషాం నిత్య విరుద్ధానాం కథమేకత్ర సంగమః. ధర్మం, అర్థం, కామం పరస్పర విరోధం కలవి కదా. నిత్య విరుద్ధాలైనవి ఒకే చోట ఎలా కలుస్తాయి? యదా ధర్మశ్చ భార్యా చ పరస్పర వశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః. ధర్మము, భార్య పరస్పరం విరోధించకుండా మనుష్యునకు వశమైనప్పుడు ధర్మ అర్థ కామాలు మూడు ఒకే చోటు ఉంటాయి. అక్షయౌ నరకః కేన ప్రాప్యతే భరతర్షభ ఏ తన్మే పృచ్ఛతః పస్నం తచ్చీఘ్రం వక్తుమర్హసి. భరతర్షభ, అక్షయమైన నరకాన్ని ఎవడు పొందుతాడు? నా ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పు. యుధిష్ఠిరుడు క్షణం తీరిక లేకుండా, ఏమీ లేక యాచనకు వచ్చిన బ్రాహ్మణుని స్వయంగా ఆహ్వానించి ఆపై లేదు పొమ్మనేవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు. వేదాలపై, ధర్మశాస్త్రాలపై, బ్రాహ్మణులపై, దేవతలపై, పితృధర్మాలపై మిథ్యాబుద్ధి కలవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు. అంటే వీటిపై మిథ్యాబుద్ధి. మిథ్య అంటే ఇవి నిజం కాదు, ఏదో కల్పితాలు, ఫిక్షన్ అని. ఏంటవి? వేదాలు, ధర్మశాస్త్రాలు, బ్రాహ్మణులు, దేవతలు, పితృధర్మాలు, ఇవన్నీ నాన్సెన్స్ అనేవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు.
ధనమున్న లోభం వలన దానభోగాలను పరిత్యజించి లేదని పలుకుతుండేవాడు అక్షయ నరకాన్ని పొందుతాడు. అంటే మంచిగా డబ్బుండి కూడా లోభం, అగ్రీడ్ వల్ల, పిసినిగొట్టుతనం వల్ల ఏమీ అనుభవించకుండా నా దగ్గర ఏం లేదు అని ఉంటాడు చూడండి, వాడు అక్షయ నరకాలనే పొందుతాడు. రాజన్, కులేన వృత్తేన స్వాధ్యాయేన శృతేనవా బ్రాహ్మణ్యం కేవ భవతి ప్రబ్రూహ్యేతత్ సునిశ్చితం. రాజా, బ్రాహ్మణత్వం కుల, వృత్త, స్వాధ్యాయ పాండిత్యాలలో దేని వలన సిద్ధిస్తుంది నిశ్చితంగా చెప్పు. అంటే బ్రాహ్మణత్వం కులం వల్ల, వృత్తి వల్ల, ప్రయత్నం వల్ల, స్వాధ్యాయం చదువుకోవటం వల్ల, పాండిత్యం బై డిఫాల్ట్ ఆ తెలివి ఉండటం వల్ల, దేనివల్ల ఉంటుంది బ్రాహ్మణత్వం? యుధిష్ఠిరుడు వెంటనే అన్నాడు, నాయనా యక్ష విను, కులం కానీ, స్వాధ్యాయం కానీ, పాండిత్యం కానీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావు. వృత్తమే దానికి కారణం, సందేహమే లేదు. అంటే బ్రాహ్మణుడు చేసే పనులు చెయ్యాలి, అప్పుడే బ్రాహ్మణుడు అవుతాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు ఎంత తోపైనా, నువ్వెంత చదువుకున్నా, చేయాల్సినవి చేయకుండా బ్రాహ్మణుడివి కాదు. బ్రాహ్మణుడు ఎలా ఉండాలో అలా ఉంటేనే బ్రాహ్మణుడివి. యాజ్ సింపుల్ యాజ్ దట్ బిహేవియర్. వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః అక్షీణ వృత్తోన క్షీణ వృత్తస్తు హతోహత. ఇంకా చెప్తున్నాడు యుధిష్ఠిరుడు, బ్రాహ్మణుడు ప్రత్యేక ప్రయత్నంతో ఆచారాన్ని కాపాడుకోవాలి. ఆచారం క్షీణించిన వాడు క్షీణించడు. ఆచారం నశిస్తేనే ఆచారి నశిస్తాడు. అంటే ఆచారం చేసేది ఏదన్నా కూడా ధర్మం అనేది చేసేది ధర్మం. కాబట్టి బ్రాహ్మణుడు ఎవడంటే, నేను బాగా చదువుకున్నాను, చేయాల్సిన పని చేయను, బ్రాహ్మణుడు కాదు. నేను మహాపండితుడిని కానీ బ్రాహ్మణుడు చేయాల్సిన పని చేయను, పండితుడు కాదు. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కానీ బ్రాహ్మణుడిలా ఉండట్లేదు, బ్రాహ్మణుడు కాదు. ఆచరించాలి. ఆచరించే ఆ ప్రయత్నంలోనే ఆచారాన్ని కాపాడుకుంటే వాడే బ్రాహ్మణుడు. ఇంకా చెప్తున్నాడు, చదివేవారు కానీ, చదివించేవారు కానీ, శాస్త్ర విచారం చేసేవారు కానీ అంతా కూడా వ్యసనపరాయణులు, మూర్ఖులే. ఆచరించేవాడే పండితుడు. 4 వేదాలు చదివిన వాడైనా ఆచరణ సరిగ్గా లేకపోతే హీనుడే. జితేంద్రియుడైన వాడే బ్రాహ్మణుడు. ఇంద్రియాలని జయించిన వాడే బ్రాహ్మణుడు, నిజమైన బ్రాహ్మణుడు. అలా జయించి బ్రాహ్మణుడిలా బతకగలిగిన వాడే బ్రాహ్మణుడు. బహుశా ఎంతమంది ఉంటారో బ్రాహ్మణులు. యక్షుడు ఆనందపడిపోయాడు. వెంటనే, ప్రియవచనవాది కిం లభతే, విమృశిత కార్యకర కిం లభతే, బహుమిత్రకర కిం లభతే, ధర్మరత కిం లభతే కథయ. ప్రియంగా మాట్లాడేవాడు ఏం పొందుతాడు? ఆలోచించి పనిచేసేవాడు ఏం పొందుతాడు? చాలామంది మిత్రులున్నవాడు ఏం పొందుతాడు? ధర్మపరుడు ఏం పొందుతాడు చెప్పు? ప్రియంగా మాట్లాడేవాడు అందరికీ ఇష్టుడవుతాడు. ఆలోచించి పనిచేసేవాడు ఎక్కువ విజయాలు పొందుతాడు. బహుమిత్రులు కలవాడు సుఖపడతాడు. ధర్మాసక్తి కలవాడు సద్గతులు పొందుతాడు. యక్షోవాచ, కో మోదతే కిమాశ్చర్యం కః పందాః కాచవార్తిక మమైతాంశ్చతురః ప్రశ్నాన్ కథయిత్వా జలం పిబ. ఎవడు ఆనందించగలడు? ఆశ్చర్యకరమైనదేది? ఏది సరైన దారి? ఏది నిజమైన వార్త? నాకు ఈ 4 ప్రశ్నలకి సమాధానమిచ్చి నీళ్లు తాగు. యుధిష్ఠిరుడు వెంటనే, తన ఇంట్లో 5-6 రోజులకు ఒకసారి శాఖపాకాలు చేసుకున్న అప్పు లేనివాడు, పరదేశంలో లేనివాడు, అంటే 5-6 రోజులకు ఒకసారి గొప్ప వంట చేసుకున్నా సరే వాడింట్లో వాడు ఉండేవాడు, బయట ఎక్కడో లేకుండా వాడింట్లో వాడు హాయిగా ఉండేవాడు నిజంగా ఆనందించగలడంట. ప్రతిదినము ఎందరో మంది చనిపోతూ ఉంటారు. అయినా కూడా మిగిలిన వాళ్ళు నేనే బతికుంటాను, స్థిరంగా ఇక్కడే ఉంటాను అనుకుంటూ ఉంటారు. అదే అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది. తర్కం నిలువదు, శృతులు విభిన్నాలు, ఋషులు చాలామంది. ఎవరిని ప్రమాణంగా భావించాలి? ధర్మతత్వం నిగూఢమైనది కాబట్టి మహాపురుషులిచ్చిన మార్గమే మనకి మార్గం. ఇంక నెక్స్ట్ ఏం అడిగాడు? ఏది సరైన దారి అన్నాడు కదా, అంటే ఏది కరెక్ట్ వే టు లివ్. తర్కం నిలువదు, లాజిక్ అన్నిసార్లు పనిచేయదు. శృతులు విభిన్నాలు, వినేవన్నీ రకరకాలు ఉంటాయి. ఋషులు చాలామంది ఋషులు ఒక్కొక్కటి చెప్తారు. మరి ఏది ప్రమాణంగా భావించాలి? ఏది స్టాండర్డ్గా భావించాలి? ధర్మతత్వం నిగూఢమైనది. ధర్మతత్వం చాలా డీప్ ఉంటుంది. అందుకని సింపుల్ వే ఏంటంటే మహాపురుషులు వెళ్ళిన మార్గం, మహాపురుషులు చనిన మార్గమే మనకు మార్గం. వీటన్నిటిలో ఆలోచించుకుంటూ రైటు రాంగ్ అంటూ ఒక్కొక్క అడుగు వేయలేవు. కానీ గొప్ప వాళ్ళు, నిజమైన మహాపురుషులు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ వెనకాల అడుగు వేసుకుంటూ వెళ్ళటం బెస్ట్ వే టు లివ్. అది కరెక్ట్ మార్గం. ఎందుకంటే ఏది సరైన మార్గం అని అడిగాడు యక్షుడు. దానికి చెప్తున్నాడు, ఏది వార్త అంటే ఏది అందరికీ తెలియాల్సిన విషయం, ఖచ్చితంగా వెళ్ళాల్సిన మెసేజ్ ఏంటి?
మహామోహమయమైన ఈ బ్రహ్మాండ భాండంలో కాలం సూర్యుని అగ్నిగా, రేబవళ్ళు అంటే రాత్రి పగలు ఇంధనంగా, మాస ఋతువులు గరిటెలుగా అంటే మాసాలు ఋతువులు గరిటెలుగా చేసి రేయి బవళ్ళు కింద మంటగా ఉండి ఈ బ్రహ్మాండ భాండంలో ఈ యూనివర్స్ అన్న పెద్ద దీంట్లో టైము సూర్యుడి అగ్నిలాగా నిన్ను కాల్చేస్తోంది నీ జీవితాన్ని. ఓకే, ఉన్న ప్రాణులందరినీ పక్వం చేస్తోంది, వండేస్తోంది టైం అన్నది. నీ టైం అన్నది కాలంలో ఋతువుల రూపంలో ఈ యూనివర్స్లో అలా 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 కదిలి వెళ్ళిపోతుంది. అదొక్కటే నిజం, అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. టైం అయిపోతుంది, టైం వేస్ట్ చేసుకోకు. యక్షుడు అడిగాడు, వ్యాఖ్యాతామే త్వయా ప్రశ్న యదా తద్యం పరంతప పురుషం త్విదానాం వ్యాఖ్యాహి యశ్చ సర్వధని నరః. పరంతప, నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సరిగ్గా సమాధానాలు చెప్పావు. ఇప్పుడు చెప్పు, పురుషుడంటే ఎవరు, సర్వధనవంతుడైన నరుడెవడో చెప్పు అన్నాడు. యుధిష్ఠిరుడు వెంటనే, ఎవరి పుణ్యకర్మలను కీర్తించే శబ్దం స్వర్గాన్ని భూమిని రెండింటినీ తాకుతుందో ఆ శబ్దం వినిపించినంత కాలం వాడే నిజమైన పురుషుడు. అంతటి కీర్తున్నవాడే నిజమైన మగాడు, నిజమైన పురుషుడు ఆర్ నిజమైన మనిషి. ప్రియాప్రియాలను సమంగా స్వీకరించేవాడు, సుఖదుఖాలను భూత భవిష్యత్తులను సమానంగా భావించేవాడు, వాడు అందరికంటే ధనికుడు, వాడందరికంటే రిచ్ ఫెలో. భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించి ఏ విధమైన కోరికలు లేకుండా శాంత హృదయుడై ప్రసన్నుడై నిత్య యోగిగా ఉన్నవాడు ధనవంతులందరిలోకి కూడా గొప్పవాడు. యక్షోవాచ, వ్యాఖ్యాతః పురుషో రాజన్ యశ్చ సర్వధనీ నరః తస్మాత్ త్వమేకం భ్రాతॄణాం యమిచ్ఛసి సజీవతు. రాజా, పురుషుడంటే ఎవరో సర్వధనవంతుడంటే ఎవరో గొప్పగా చెప్పావు. చెప్పు, నీ సోదరులలో ఒక్కడిని బతికిస్తా, ఎవరు కావాలో కోరుకో. యుధిష్ఠిరుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలా. శ్యామోయ ఏషా రక్తాక్షః బృహచ్చాల ఇవోత్థితః వ్యూఢోరస్కో మహాబాహు నకులో యక్ష జీవతు. యక్ష, శ్యామవర్ణుడు, రక్తనేత్రుడు, మద్ది చెట్టు వలె ఉన్నతుడు, విశాల వక్షస్థలుడు, మహాబాహు నకులుణ్ణి బ్రతికించు. యక్షుడన్నాడు, రాజా, నీకు భీముడంటే ఎంతో ప్రేమ. అర్జునుడుండగా నిన్ను తాకగలిగేవాడు లేడు. కానీ నీవు నీ సవతి తల్లికి పుట్టిన నకులుణ్ణి బతికించమని ఎందుకు కోరుతున్నావు? 10,000 ఏనుగు గల భీమసేనుణ్ణి విడిచి నకులుడు బతకాలని ఎందుకు కోరుతున్నావు? ప్రజలందరూ నీకు భీమసేనుడంటే ఇష్టం అనుకుంటారు. ఏ కారణంగా సవతి తల్లి కొడుకుని నకులుణ్ణి బతికించమంటున్నావు? పాండవులందరూ అర్జునుని బాహుబలాన్ని ఆశ్రయించి ఉంటారు కదా, అటువంటి అర్జునుని వదిలి నకులుణ్ణి బతికించమని ఎందుకు కోరుకుంటున్నావు? యుధిష్ఠిరుడు నవ్వి, ధర్మాన్ని చంపితే అది నన్ను చంపుతుంది, ధర్మాన్ని రక్షిస్తే అది నన్ను రక్షిస్తుంది. కాబట్టి నేను ధర్మాన్ని వీడను యక్ష. దెబ్బతిన్న ధర్మం నన్ను దెబ్బతీస్తుంది. బాగా ఆలోచిస్తే అన్నిటికంటే పరమధర్మము కరుణ. ఆ కరుణనే ప్రదర్శిస్తున్నాను యక్ష. సవతి తల్లి కొడుకైన నకులుడంటేనే నాకు ప్రేమ. తల్లి లేనివాడు, తండ్రి ఎలాగూ లేడు, అందుకనే నకులుని బ్రతికించు అని అన్నాడు. ప్రజలంతా సదా ధర్మశీలుడు అని నన్ను అంటుంటారు. అది అబద్ధం కాకూడదు. నాకు ధర్మమే ముఖ్యం. నకులుని బ్రతికించు. నా తండ్రికి కుంతి, మాద్రి 2 భార్యలు. 2 బిడ్డల్లో పెద్దవాడు బతికుండాలి కదా, అందుకని నకులుని బ్రతికించు. నాకు కుంతి ఎంతో, మాద్రి కూడా అంతే, ఏ తేడా లేదు. 2 తల్లుల విషయంలో సమానత్వాన్ని కోరుతాను, అందుకని నకులుని బ్రతికించు. భరతర్షభ, అర్ధకామాల కన్నా ధర్మాన్నే గొప్పగా నీవు భావిస్తావు. కాబట్టి నకులుణ్ణి కాదు, నీ సోదరులందరినీ బతికిస్తానని చెప్పి యక్షుడు వెంటనే నకులుణ్ణి కాదు 4 సోదరుల్ని బ్రతికించాడు. అలా అనగానే పాండవులంతా టక్కుమ లేచుకొచ్చున్నారు. 5 పాండవులకి ఆకలి, దప్పిక, నీరసం మొత్తం అన్నీ పోయాయి. జరిగిందంతా ఒక మహామాయని అర్థమైంది. ధర్మరాజు అప్పుడు, అసలు ఒంటికాల మీద ఈ సరస్సుపై నిలుచున్న తమరు ఎవరు? మీ గురించి మీరు విషయం చెప్పండి మాకు అన్నారు. వసువులలో ఒకరా, రుద్రులలో ఒకరా, దేవతలలో ఒకరా, లేక వజ్రాయుధుడైన దేవేంద్రుడే మీరా? నా సోదరులు 1,00,000 మందితో అయినా యుద్ధం చేసి ఓడరు. అలాంటిది చిన్న పిట్టల్లాగా పడేశారు. వీళ్ల శరీరాలు చూస్తుంటే హాయిగా నిద్రించి లేచినట్లుంది. మీరు మాకు మిత్రులా, శత్రువులా, జనకులా, ఎవరు మీరు? యక్షుడప్పుడు,
ప్రచండ పరాక్రమ, నాయనా, నేను నీ తండ్రిని, యమధర్మరాజుని. నిన్ను చూడాలనుకుని వచ్చాను, తెలుసుకో. యశస్సు, సత్యం, దమం, శౌచం, సిగ్గు, అచంచలతత్వం, దానం, తపస్సు ఇవన్నీ నా శరీరాలే. రాజేంద్ర, 12 ఏళ్ల కష్టాలకు ఒడిసి భరించి 4 తమ్ముళ్ళు చనిపోయి పడి ఉన్నా కూడా దాహంలో, నీరసంలో నేనడిగిన ప్రశ్నలన్నిటికీ తడుముకోకుండా ఎంతో స్పష్టంగా అంతఃకరణ శుద్ధితో చక్కటి సమాధానాలు చెప్పావు. యుధిష్ఠిరా, నీకొక వరమిస్తాను, కోరుకో. నా భక్తులెవ్వరికీ దుర్గతి ఉండకూడదు, కోరుకోమన్నాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, ఆ బ్రాహ్మణుని అరణిని మేము కాపాడలేకపోయాము, మృగం తీసుకుని పోయింది, ఆయనకు అగ్నిహోత్ర లోపం లేకుండా చూడు అన్నాడు. అదే నా మొదటి వరం. అంటే ఆ బ్రాహ్మణుడు అసలు ఇదంతా ఎందుకు, ఆ బ్రాహ్మణుడికి అరణిపోయిందని కదా మేము వచ్చాం, మేము ఇంతకీ ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాం, కొంచెం ఆయనకు అది దొరికేలా చూడు అన్నాడు. గట్టిగా నవ్వాడు యమధర్మరాజు. యుధిష్ఠిరా, ఆ బ్రాహ్మణుని అరణిని మృగరూపంలో ఎత్తుకెళ్ళింది నేనే. అది ఎప్పుడో అతనికి అందింది. అవి మిమ్మల్ని పరీక్షించడానికి చేసిన పనులు, సో డోంట్ వరీ. అవునా అని యుధిష్ఠిరుడు, సరే ఇంకొక వరం కోరుకోమంటే కోరుకున్నాడు. అరణ్యంలో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. 13వ సంవత్సరం అజ్ఞాతంలో గడవాలి. ఆ సమయంలో కూడా ఎవ్వరూ మమ్మల్ని గుర్తు పట్టలేకుండా వరాన్ని ఇవ్వండి అన్నాడు. అలాగే తప్పకుండా వరమిస్తాను ధర్మరాజా. మీరు మీ రూపాలతోనే ఈ భూమిపై తిరుగుతున్నా కూడా 3 లోకాలలో వారెవ్వరూ కూడా మిమ్మల్ని గుర్తించలేరు. ఓకే, ఈ 13వ సంవత్సరాన్ని విరాట నగరంలో మీరు రహస్యంగా గడపండి. నా అనుగ్రహం వలన మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించరు, ఇదే నా ఆశీర్వాదం అన్నాడు. సో ఈ 1 year మీకు జరిగిపోద్ది, ఐ డోంట్ వరీ అన్నాడు. మీ మనస్సులలో మీరు ఏ రూపాన్ని సంకల్పించుకుంటే దానికి అనుగుణమైన రూపాన్ని మీరు చక్కగా ధరించగలరు, అది వచ్చేస్తుంది. ఆ రూపంలో మిమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టరు, సరేనా? ధర్మరాజా, ఇంకొక వరం కోరుకోనన్నా, నీకు ఎన్ని వరాలు ఇచ్చినా నాకు తృప్తి కలగటం లేదు అన్నాడు. దానికి యుధిష్ఠిరుడు, తండ్రి, నీవు సాక్షాత్తుగా యమధర్మరాజుని నాకు దర్శనమిచ్చావు. నే ఎల్లప్పుడూ లోభమోహాలు, క్రోధాన్ని జయించేలాగా నువ్వు చూసుకో చాలు. నా మనస్సుని ఎప్పుడూ దానం మీద, తపస్సు మీద, సత్యం మీదనే నిలుపు చాలు. నువ్వేమన్నా ఇస్తే ఇవ్వు, ఇంకా నాకైతే ఏమొద్దన్నాడు. యముడు మురిసిపోయి, పాండుకుమారా, నీకీ లక్షణాలన్నీ నేను వరంగా ఇవ్వక్కర్లేదు, బై డిఫాల్ట్ ఉన్నాయి నీకు అవి, అవన్నీ నీకు సహజం. నీవడిగినట్లే అంతా జరుగుతుంది. నాయన ధర్మరాజా, నీకెప్పుడూ మేలే జరుగుతుందని చెప్పి ఆ లోకరక్షకుడైన యముడు ఆశీర్వదించి, అదే యక్షుడిగా వచ్చిన యముడు ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. అలా యముడు అదృశ్యమవటంతో పాండవులకు వరాలిచ్చి, 4 పాండవులు బ్రతికి పాండవులకు వరాలిచ్చి యముడు ధర్మరాజుకి వరాలు ఇవ్వటంతో చక్కగా మన అరణ్యపర్వ కథ పూర్తయింది. దీని తర్వాత విరాట పర్వ కథలోకి అడుగు పెడతాం. ది బెస్ట్ చాప్టర్ అనుకోవాలి, మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఊర్జిత కథోపేతం, చాలా రసపట్టులో ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ విరాట పర్వాన్ని దీని తర్వాత చెప్పుకుందాం.